రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా చేస్తోంది. ఈ నెల 15న టైటిల్ అనౌన్స్ చేస్తామని చెప్పారు మేకర్స్. దీనికోసం ఓ గ్లింప్ కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పుడు ఇదే టైటిల్ ఖరారు చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. కాకపోతే ఈ సినిమాలో ఆంధ్రా కింగ్ రామ్ కాదు, ఉపేంద్ర అని సమాచారం. ఓ స్టార్ హీరో అభిమానిగా రామ్ నటిస్తున్న సినిమా ఇది. ఆ స్టార్ హీరో ఉపేంద్ర అన్నమాట. నేను పలానా హీరో తాలూకా అని చెప్పడానికి హీరో ఈ మాట ఉపయోగిస్తుంటాడని తెలుస్తోంది. ఇకపోతే రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే మాటని బాగా వైరల్ చేశారు. కాబట్టి ఆంధ్రా కింగ్ తాలూకా అనేది త్వరగా జనంలోకి వెళుతుందని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లూ బయటకు రాలేదు. కాకపోతే పీరియాడిక్ డ్రామా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో నటసింహం బాలయ్యను చూపిద్దామనుకుంటున్నారట మేకర్స్. అయితే ఇదే పాత్రను మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ చేయనున్నాడనే వార్త కూడా ఫిలిం నగర్లో తెగ సర్క్యులేట్ అయింది. తీరా చూస్తే ఫైనల్గా ఈ ప్రాజెక్ట్లోకి ఉపేంద్ర ఎంటర్ అయ్యాడు. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకుడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మరి ఎంతో ఆసక్తికరమైన టైటిల్తో తెరకెక్కుతున్న రామ్ పోతినేని సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.